హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విధాత్రి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి రైతు మరియు వెదురు మొక్క కథ. అదేనండి, బ్యాంబూ ప్లాంట్. చాలా కాలం క్రితం ఒక రైతు ఉండేవాడు. అతను తన పొలంలో ఒక అద్భుతమైన వెదురు మొక్క విత్తనాన్ని నాటాలని నిర్ణయించుకున్నాడు. వెదురు చాలా వేగంగా పెరుగుతుందని అతనికి తెలుసు. రైతు ఆ విత్తనాన్ని నాటి ప్రతిరోజు శ్రద్ధగా నీరు పోశాడు. మొదటి సంవత్సరం రైతు ఎంత నీరు పోసినా, ఎంత శ్రద్ధ తీసుకున్నా నేల నుంచి ఒక్క మొలక కూడా రాలేదు. రెండో సంవత్సరం ఇంకా మొలక లేదు. పొలంలో ఉన్న మిగతా మొక్కలు, కలుపు మొక్కలు కూడా పెరిగాయి. కానీ వెదురు విత్తనం మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉండిపోయింది. మూడో సంవత్సరం రైతు కొంచెం నిరాశ చెందాడు. నేను దీనిపై సమయాన్ని, నీటిని వృధా చేస్తున్నానా అని అనుకున్నాడు. అయినా అతను సహనం కోల్పోకుండా రోజు తప్పకుండా నీరు పోస్తూనే ఉండేవాడు. నాలుగో సంవత్సరం ఫలితం శూన్యం. చుట్టుపక్కల రైతులు అతన్ని చూసి నవ్వేవారు. ఆ విత్తనం చచ్చిపోయింది, దాన్ని పీకి పారే అని సలహా ఇచ్చేవారు. కానీ ఆ రైతు లేదు, దీనికి నా సహనం అవసరమని నమ్మాడు. 5 ఏళ్ళు పూర్తయ్యాయి. ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. 4 సంవత్సరాలు నేల కింద నిశ్శబ్దంగా ఉన్న ఆ వెదురు విత్తనం ఇప్పుడు ఒకేసారిగా మొలకెత్తింది. మొలకెత్తడమే కాదు, అది అమాంతం పెరగడం మొదలుపెట్టింది. కేవలం 6 వారాలలో ఆ మొక్క సుమారు 90 అడుగుల ఎత్తుకు పెరిగి పటిష్టమైన వెదురు వనంగా మారింది. ఈ కథలోని గొప్ప రహస్యం ఏంటంటే, రైతు నీరు పోసిన 5 ఏళ్ళు వెదురు మొక్క నేలపైన పెరగకపోయినా అది నేల లోపల తన బలమైన వేళ్ల వ్యవస్థను నిర్మించుకుంటుంది. అది ఎంత దృఢంగా తయారైందంటే అకస్మాత్తుగా 90 అడుగులు పెరిగినా గాలికి కూలిపోకుండా నిలబడగలిగింది. రైతు చూపిన ఆ 5 ఏళ్ల సహనం వల్లనే ఆ 6 వారాల అద్భుతం సాధ్యమైంది. నీతి: సహనం అనేది ఇనాక్టివిటీ కాదు, ఇది మనం అనుకున్న లక్ష్యం కోసం లోపల శక్తిని, బలాన్ని పెంచుకునే సమయం. కొన్ని గొప్ప విజయాలకు చాలా కాలం ఓపిక అవసరం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.